పాపం కోతి ఆకలితో కిటికీలోకి వచ్చి ఏదైనా ఇమ్మని అడుగుతూ ఉంది. బిస్కెట్ ఇచ్చా, ఒకటి తినింది, రెండోది ఇమ్మని అడిగింది, రెండోది ఇప్పుడు తింటా ఉంది. మూగ జీవాలు పాపం ఏం చేస్తాయి చెప్పండి. ఈ రోజుల్లో మనుషులకే ఆకలితో ఉండేవానికి అన్నం పెట్టేవాళ్ళు లేరు. ఇంకా కోతులకు, కుక్కలకు, పిల్లికి కూడా బిచ్చం పెట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. కుక్క ఒక రొట్టె ముక్క వేస్తే ఇంటి గేట్ దగ్గరే ఇంటిని కాపలా కాస్తుంది. అంతటి విశ్వాసం కుక్కది. ఇంకా ఈ కోతులైతే పెరిగిపోయాయి జనాభా. మా కళ్యాణదుర్గంలో ఇప్పుడు ఈ కిటికీకి అవతల బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంది, అలాగే టవర్ ఉంది. అన్నీ రాత్రికి టవర్లో చేరుకుంటాయి. సాయంత్రానికి ఇలా మా ఇంటి మీదుగా ఏమైనా ఇస్తామని వచ్చి కిటికీలో కూర్చుంటాయి, శబ్దాలు చేస్తాయి, అని శబ్దాలు చేసి ఏదైనా ఇమ్మని అడుగుతాయి. ఏదైనా ఇస్తే తింటాయి. మగకోతి చూడండి, పెద్దది. బిస్కెట్ ఇచ్చా, తిని ఇంకా ఇస్తానా, ఏమిస్తాడు అని ఆశ దానికి. ఎవరైనా వస్తారేమో పోటీకి అని చెప్పి కూడా వెనక్కి చూస్తుంది, మళ్ళా ముందుకు తిరుగుతుంది. నిజంగా మూగ జీవాలు, డంబ్ బీస్ట్. చూడప్పుడే శబ్దం చేస్తుంది ఇంకొంచెం ఏమని.